ఫ్రెండ్స్, మీ దివ్యాని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ నన్ను చూస్తున్నారు కానీ వీడియోస్ ఎవరు షేర్ చేయడం లేదు, లైక్ చేయటం లేదండి. అసలు ఒక్కరు కూడా లైక్ చేయటం లేదు. నేను కొంతమందినైనా మార్చాలని వీడియోస్ చేస్తున్నానండి, అంతేకాని ఇలాంటివి అన్నీ మీకు బోర్ కొడతాయేమో నాకు తెలీదు. నేనైతే నిజంగా మనుషులను మార్చడం కోసమే చేస్తున్నాను వీడియోస్. నా వీడియోస్ చూసి కనీసం ఒక్కరో ఇద్దరు అన్నా మారాలి, అది నా కోరిక. ఏమొస్తుందండి చెప్పండి? ప్రతి ఒక్కరూ డబ్బు డబ్బు అనుకోవటం ఇలా కాదండి. మనుషులు మారాలి. లోకం చాలా చెడిపోయింది, దైవభక్తి లేదు. అందుకే నేను వీడియోస్ చేస్తున్నాను, మంచి మంచి వీడియోస్ అన్నీ చేస్తున్నాను. సహజంగా చేస్తున్నానండి. నేను ఎలాంటి గ్రాఫిక్స్, ఎలాంటి అది ఇది లేకుండా ధర్మంగా, న్యాయంగా చేస్తున్నా వీడియోస్. చూడండి, వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా ఉన్నారో. అసలు ఈ గోపురం మీద ఇలా అసలు ఎంత బాగుంది తెలుసా కదా. చూడండి, ఆయన గోపురం ఎంత బాగుంది. ఆయన పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలు. ఆయన పాదాలే ఒక పెద్ద అదృష్టం అండి. చూడండి, ఆయన పాదాలు. ఏదైనా కోరిక కోరుకోండి, తప్పకుండా జరుగుతుంది. అందుకే తిరుమలకి అంతమంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఆయనకు ఎన్నో కానుకలు ఇస్తూ ఉంటారండి. కిరీటాలే ఇస్తున్నారు. అంత చక్కగా కోరికలు నెరవేరుస్తున్నారు ఆయన. వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వరుడు, గోవిందుడు, అందరివాడు. మన కోసం డైరెక్ట్గా వచ్చారండి. మన కోరిక నెరవేర్చడం కోసమే అవతరించారు. వజ్రాల కిరీటం అలంకరించేటప్పుడు ఇలాగే ఉంటారు. చాలామంది అలంకరించినప్పుడు చూడలేదు తిరుమలలో. చూడండి, ఎంత బాగున్నారు కదా. ఓం నమో వెంకటేశాయ. ఇది చాలా మంచి మంత్రం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఎంత బాగున్నాడు కదా. ఇలాగే చూడాలనిపిస్తుంది. నిజంగా ఉన్నట్లే అనిపిస్తుంది. చూడండి, నిజంగా ఆయన మనల్ని చూస్తున్నట్టుగా ఉంది కదా. చూడండి, శంకు చక్రాదులు ధరించిన వాడు శ్రీ మహావిష్ణువేనండి, అవతార పురుషుడు. ఆజానుబాహుడు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మీకు బోర్ అనిపిస్తుందా?
న్యాచురల్గా ఎప్పుడు చూడరు కదా ఎక్కువ, అందుకే ఇలా పెట్టాను. ఒక్కరోజైనా ఇలా చూడాలి కదా, అందుకు పెట్టాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దేవుని ప్రార్థించుకోండి, మీ కోరికలన్నీ నెరవేరాలని. మంచి కోసమే మనం చూడాలి, ఒకరి నాశనాన్ని చూడకుండా పరోపకారం చేయాలండి. ఒకరి గురించి ఆలోచన మానేసి మనకి భక్తిలో ఉండండి. భక్తికి కొంచెం టైం స్పెండ్ చేయండి, దేవుని స్మరించుకోండి. మనసు ఎంతో బాగుంటుంది, ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయి. ఆయన తొలగించటానికి మనకు దర్శనం ఇస్తారు. ఆ కష్టాలన్నీ తొలగిపోవాలి, ఆయన మనకి శక్తిని ఇస్తాడు తట్టుకోవడానికి. సమస్యల గురించి ఆలోచించవద్దు. తిరుమల దర్శనానికి వెళ్ళండి, చాలా మంచిది. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఉన్న దేవుడు కనుక వెళ్ళి చూడండి, దర్శించుకోండి. వీలైతే స్టెప్స్ ద్వారా వెళ్ళండి, మెట్ల ద్వారా వెళ్ళండి, అది ఇంకా ఎంతో మంచిది. శక్తి లేని వాళ్ళు అవసరం లేదు, వయసులో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. కానుక ఏదైనా ఇవ్వండి, ఒట్టి చేతులతో వెళ్ళటం కన్నా కానుక ఏదైనా ఇస్తే మేలు కదా దేవునికి. వడ్డీ కాసుల వాడు శ్రీ వెంకటేశ, శ్రీ శ్రీనివాస, లక్ష్మీపతి.